1000 Pillars Temple. Laknavara. Oh, boating కూడా ఉంది. ఓకే, మన ట్రిప్ లో అయితే ఫస్ట్ వచ్చేసి మల్లూరు నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ ఫ్రమ్ ఫోటోస్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వచ్చేసి అయితే మేము ఒక ట్రిప్ కి వెళ్తున్నాం అన్నమాట, మా ఫ్యామిలీ అందరం. ఎక్కడికి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థం అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా అత్తమ్మ వచ్చింది, హాయ్ చెప్పత్తమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిన ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళడం అలవాటు, అందుకోసం అని చెప్పేసి అయితే అందరు వచ్చేదాకా వెయిట్ చేసినాం. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుంది. 7 కల్లా స్టార్ట్ అవ్వాలన్నమాట. అందుకోసం అయితే ఇలా రెడీ అయ్యాను. ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత అయితే మేము ట్రిప్కి వెళ్తున్నాము. ఎక్కడ ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది వచ్చేసి మా హోమ్ అన్నమాట. చాలా మంది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు. త్వరలో అది కూడా చేస్తాను. అసలు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేస్తే మాక్సిమం అలాంటి వీడియోస్ ట్రై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మేము విలేజ్ నుంచి అయితే సిటీకి వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి అయితే మా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా టెంపుల్స్, మేము వెళ్ళే ట్రిప్ లో కూడా టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి అయితే అత్తమ్మకి కాళ్ళకి పసుపు రాసాను, నా కాళ్ళకి కూడా పసుపు రాసుకున్నాను. మ్యారేజ్ కాకముందు అయితే అసలు ఫ్లవర్స్ అంటే ఇష్టమే ఉండేది కాదు. ఇప్పుడైతే కంపల్సరీ ఫ్లవర్స్ లేకుండా అయితే ఏ టెంపుల్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళట్లేదు. అందుకోసం అని చెప్పేసి అయితే రాకి నాకు అత్తమ్మకి ఫ్లవర్స్ తీసుకొచ్చారు. ఇక్కడైతే అత్తమ్మ నాకైతే ఫ్లవర్స్ పెడుతుంది. మనం ఎంత బాగా రెడీ అయినా, ఎన్ని యాక్సెసరీస్ పెట్టుకున్న ఫ్లవర్స్ ఉంటే ఆ లుక్ వేరే ఉంటది కదా. చాలా అంటే చాలా బాగుంటది, నాకు చాలా ఇష్టం. ఇంకా మంచిగా రెడీ అయితే ట్రిప్ కి స్టార్ట్ అయ్యాము. అందరైతే వచ్చేసారు. రాకి కూడా డ్యూటీ నుంచి ఈ రోజు నుంచి హాలిడేస్ అన్నమాట, అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడు. ఇంకా మధ్యలో ఆగేసి అయితే ఒక హోటల్ దగ్గర అయితే టిఫిన్ చేస్తున్నాము. నాకు దోశ అంటే చాలా ఇష్టం. వెళ్ళేదారిలో అమ్మ వాళ్ళ హోటల్ దగ్గర టిఫిన్ చేద్దాం అనుకున్నాం లేగానే, ఇంకా ఎప్పుడు రొటీన్ గా ఆ ఫుడ్ అయినా బయటకు వెళ్దాం కొంచెం టేస్ట్ చేద్దాం అన్నట్టు ఉండే నేను. అందుకోసం అని చెప్పేసి అయితే అక్కడ తినలేదు. ఇంకా బయటకు వచ్చేసి అయితే బయట తింటున్నాము. నరసింహస్వామి టెంపుల్ నడుచుకుంటే గుడి కనపడుతుంది. మన ట్రిప్ లో అయితే ఫస్ట్ వచ్చేసి మల్లూరు నరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. మేమైతే వరంగల్ ట్రిప్ కి వెళ్తున్నాం అన్నమాట. మనకైతే మల్లూరు నరసింహస్వామి టెంపుల్ దారిలో ఉంది. లాస్ట్ టైం ఒకసారి వద్దాం అనుకున్నాం కానీ ఇద్దరికి కుదరలేదు. పక్కన అయితే చింతామణి జలపాతం కూడా ఉందంట దోస్తులు, అది కూడా చూద్దాం. ఎంతమంది ఇక్కడికి వచ్చారు మల్లూరు నరసింహస్వామి టెంపుల్ కి కామెంట్ చేయండి. ఇక్కడ చాలా ఏందత్తమ్మ నువ్వు చెప్పినావు కదా, విశిష్టత ఉందంట. మార్నింగ్ అయితే మనకి మార్నింగ్ పూజ చేసినప్పుడు అయితే చూపిస్తారంట, కానీ మనం వచ్చేసరికినే 10 అయిపోయింది. మావయ్య వచ్చేసారు కూడా. టెంపుల్ ఇక్కడ నుంచి చూస్తుంటే బాగుంది కదా.
ఓ అత్తమ్మ నిలువు అటెల్లా ప్రహ్లాద్ వాళ్ళ డాడీ. కురుక్షేత్రంలో కృష్ణుడు అను అర్జునుడు. కురుక్షేత్రం. టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చింతామణి వాటర్ ఫాల్స్ అంట. టెంపుల్ కి పక్కనే ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడికైతే వెళ్తున్నాం. ఈ మల్లూరు నరసింహస్వామి టెంపుల్ అయితే చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కూడా ఇస్తారంట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వామికి మార్నింగ్ అభిషేకం చేసేటప్పుడు అయితే పొట్ట నొక్కి చూపిస్తారంట. అప్పుడు ఆ పొట్ట నొక్కినప్పుడు అయితే చర్మం లోపలికి వెళ్తుందంట. ఇక్కడ ఇదైతే చాలా ప్రత్యేకమైనది. తాగాలా? తాగలే, అది తాగుతూనే ఉంటది రోజు. మల్లూరు నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. వాటర్ ఫాల్స్ కూడా చూసేసాం. నెక్స్ట్ ఇంకా వరంగల్. ఎక్కడికి వచ్చినాం? లక్నవరం బ్రిడ్జా? లేక్, లక్నవరం లేక్. ఇంగ్లీష్ లోనా? లక్నవరం లేక్. అక్కడ టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే లక్నవరం వచ్చినాం. చూసేయండి. ఓ బోటింగ్ కూడా ఉంది. ఓకే, బోట్ ఎక్కుతా. నేను ఎక్కుతానులే మరి. ఏ మూవీలో ఉంది బ్రిడ్జ్? ఈ బ్రిడ్జ్ లో షూటింగ్ చేసా నవి. ఇక్కడ షూట్ చేశారు కదా. ఏం సాంగ్ ఇది? లక్నవరంలో ఏదో షూటింగ్ జరిగింది అప్పుడు. సునీల్దేనా? ఇంకా అటు ఉన్నాయిగా. అక్కడ దాకా వెళ్తే మనకి మస్తు గాలొస్తుంది. తీసుకుంటాం, మేమే తీసుకుంటాం. ఇంకొన్ని రోజులు అయితే వాటర్ ఎక్కువ ఉన్నాయంట, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. బోటింగ్ అయితే అక్కడ ఉంది, వెళ్ళాలి. మార్కింగ్ అక్కడ వరకు వస్తాయి వాటర్. అత్తమ్మ మామయ్య అయితే ముందెళ్ళారు. మేమైతే అలా వెనకాల అన్ని చూస్తూ వస్తున్నాం. వాళ్ళైతే అక్కడ చేపలు చూస్తున్నారు. ఫస్ట్ టైం అనమాట నేను అసలు వరంగల్ సైడ్ రావటమే ఫస్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రామప్ప టెంపుల్ అట్లా ప్లాన్స్ ఉన్నాయన్నమాట. వీడియోని అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి. మీకైతే అన్ని టెంపుల్స్ అన్ని చూపిస్తాను అనమాట. బోటింగ్ ఎవరు ఎక్కుతారు నాతో పాటు? మేమైతే బోట్ ఎక్కుదామని వెళ్తున్నాం. అత్తమ్మ, నేను, నవీష్. మేమైతే బోటింగ్ వెళ్ళాము. ఇది వచ్చేసి పెద్ద బోట్ అన్నమాట. ఈచ్ పర్సన్ కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చిన్న బోట్ అయితే 400 అంట 4 మెంబర్స్ కి. మా హస్బెండ్ అయితే నేను అస్సలు రానన్నారు, మావయ్య కూడా రానని చెప్పారు. ఇంకా నేను నవి అత్తమ్మ అయితే ఫస్ట్ వచ్చాము. ఇంకా తర్వాత అత్తమ్మ అయితే ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పేసి అయితే ఇంకా తప్పదని చెప్పేసి అయితే వాళ్ళు కూడా వచ్చి బోట్ అయితే ఎక్కారు. ఈ బోట్ ఉంది చూసారా, చిన్న బోట్, అందులోనే అంట మనం వెళ్ళేది. ఆ బోట్ ని ఎందుకు అలా డెకరేట్ చేశారని అడిగితే లాస్ట్ టైం ఎవరో మంత్రి గారు వచ్చారని చెప్పేసి అయితే దాన్ని డెకరేషన్ చేశారంట. ఇక్కడైతే బాబు జై శ్రీరామ్ అంటున్నారు. ఎంత ముద్దుగా అంటున్నాడు మీరే చూడండి. జై శ్రీరామ్ అనిపించండి ఒకసారి.
జై శ్రీరామ్ చెప్పు. గట్టిగా. ఇంకా బోట్ స్టార్ట్ అయితే కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ అయితే తీసుకున్నాము నేను అత్తమ్మ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రాఖీతో అలా చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ తీసాను. లక్నవరం బోటింగ్ అన్నమాట. గట్టినే ఆడుకున్నా ఫోన్ ఎక్కడ పడుతుందా అని చెప్పేసి. ఫస్ట్ టైం మేడం చాలా బాగుంది, చూడొచ్చు. చాలా బాగుందని చెప్పలేను కానీ చూడొచ్చు కదా, చూసేటట్లయితే ఉంది. నువ్వంటే ఎక్కువ ఎక్కరాదు. లక్నవరం లేక్ అయితే విజిటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రామప్ప టెంపుల్ వెళ్దాం పదండి. అక్కడైతే టెంపుల్ ఉంది చూడండి. ఇప్పుడైతే రామప్ప టెంపుల్ కి అయితే వచ్చేసాము, దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఓకే, పిట్టల దొరలాగా ఏంది భలే ఉన్నాయి, గవ్వలతోటి బాగున్నాయి కదా. బొమ్మలు రాకే బొమ్మలు చాలా ఉన్నాయి. రాకే పోనీవా, ఈ చూడు ఇంట్లో స్టైలిష్ గా పెట్టుకోవచ్చు, మంచిగా ఉంటాయి. ఉందిగా మనకి లేకుండా ఇల్లు. మనమైతే రామప్ప టెంపుల్ కి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే టెంపుల్ లోకి. భలే ఉంది, గ్రీనరీ మొత్తం కదా. ఇక్కడైతే కానీ ఇవి ఉన్నాయి కదా, టెంపుల్ అనిపిస్తుంది నా ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది, అసలు ఫుల్ గ్రీనరీ అన్నమాట. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి అసలు ఎంత బాగా కనిపిస్తుందో. ఎప్పుడో కాకతీయుల కాలంలో కట్టిందా అసలు టెంపుల్. రాకి ఇక్కడ నుంచి ఫోటో తీయొచ్చుగా, ఫోటో తీయచ్చు. అసలు టెంపుల్ ఎంత బాగుందంటే అసలు సూపర్ అంటే సూపర్. బయట నుంచి ఇంత బాగుంది, అసలు లోపలికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో చూడాలి. ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. ఏం రాలే ఇక్కడ చూడు ఎంత మంచిగా చెక్కారో విగ్రహాలు. వావ్, ఫస్ట్ టైం అసలు నా లైఫ్ లో ఇంత ఒక మంచి టెంపుల్ కట్టడమా చూడ్డం. బావా తీసారు అసలు ఎంత బాగా కట్టారంటే. ఇంకా మనం లోపలికి వెళ్ళి కూడా ఒకసారి తీద్దాము. చాలా అంటే చాలా బాగుంది రామప్ప టెంపుల్. నేనైతే బయట వీడియో తీసాను కానీ లోపల వీడియో అయితే వెళ్ళలేదంట. ఇంకా అందుకే వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా పక్కనే చిన్న శివాలయంలా ఉంది, ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే అత్తమ్మ నేను కొన్ని పిక్స్ అయితే దిగాము. చూడండి అసలు చుట్టూ ఎంత బాగుందంటే చాలా బాగా కట్టారనమాట కట్టడం. ఇది వచ్చేసి కాకతీయుల కాలంలో రుద్రసేనాని కట్టారంట. ఈ టెంపుల్ హిస్టరీ చెప్పడానికి అయితే అక్కడ మనకి మనుషులు కూడా ఉన్నారు కొంచెం హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ ఆల్రెడీ మనం తెలంగాణనే కాబట్టి మనకు కొంచెం తెలుస్తుంది హిస్టరీ అనేది, అందుకోసం మేమైతే వద్దన్నాం. బయట నుంచి వస్తారు కదా ఫారినర్స్, వాళ్ళకైతే ఖచ్చితంగా తీసుకుంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తే కంపల్సరీ ఈ ప్లేస్ కి అయితే రండి. బయట గ్రీనరీకి అయితే మా వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. దర్శనం అయితే కంప్లీట్. రామప్ప టెంపుల్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే వరంగల్ వెళ్తున్నాం, భద్రకాళి టెంపుల్ అండ్ 1000 స్తంభాలు కూడా చూడటానికి. ఇప్పుడైతే మనం 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఇదైతే సిటీలోనే ఉంది, కొంచెం బయట ఉంటదేమో రామప్ప టెంపుల్ లాగా అనుకున్నా, బట్ సిటీలోనే ఉంది. కీ చైన్స్ పెట్టుకునే మై ఫ్యామిలీ అంట.
సేమ్ రామప్ప టెంపుల్ లాగే ఉంది. 1000 pillars టెంపుల్. ఇదేనా వర్షం సీన్? వేయిస్తాం. వెళ్దాం. జస్ట్ మామూలుగా చూపియాలి కదా. ఏం సౌండ్ రా? వస్తుంది. అది వచ్చేసి శివాలయం అన్నమాట. అక్కడ ఆ టెంపుల్ లో అయితే దేవుడు ఉన్నారు. ఈ పిల్లర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, 1000 పిల్లర్స్ అట్లా అతుక్కొని కూడా ఉన్నాయి. మొత్తం కౌంట్ చేస్తే 1000 వస్తాయంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. రామప్ప నుంచి అయితే ఇటు వచ్చాము. హాయ్ దోస్తులు. నెక్స్ట్ ఇంకా ఎక్కడికి? భద్రకాళి టెంపుల్. అది చూస్తే మా ట్రిప్ క్లోజ్. అన్ని అయితే చెక్ చేస్తున్నారు అనమాట, ఎప్పుడు ఏంటి అనేసి. రామప్ప టెంపుల్ అయితే చిన్న రాయి పెట్టుకుంటే మస్తు బరువు ఉంది. అసలు ఆ రాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు అనేది కూడా మనకి తెలియదంట. మా ఇండియాలో కూడా ఆ రాళ్ళు అసలు ఎక్కడ లేదు అంట, అంత వెయిట్ ఉంది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తాము. దాన్ని కూడా మీకు చూపిస్తాను. అక్కడ ఫొటోస్ దిగుదాం మేడం. ఇంకా భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అసలు అమ్మవారు ఎంత బాగుంది అంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. అసలు అంత పెద్ద అమ్మవారి విగ్రహాన్ని నా లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట చూడడం. నిజంగా భద్రకాళి లాగే ఉంది అమ్మవారు అయితే. ఇది వచ్చేసి అద్దాల మేడ అన్నమాట. వేరే నెమలిలో కూడా సేమ్ ఇలానే ఉంటది అద్దాల మేడ. అక్కడ కూడా నేను చూశాను, వేణుగోపాల స్వామి టెంపుల్ నెమలిలో. ఇంకా పక్కనైతే చెరువు ఉంది. ఇంకా పక్కన పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. చుట్టూ ప్లేస్ కూడా ఉంది, సరదాగా వచ్చి కాసేపు టైం పాస్ చేయటానికి. చూడండి టెంపుల్ బయట నుంచి అయితే ఎంత బాగుందో చూడటానికి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా గోవులు ఉంటే ప్రదక్షిణలు చేస్తాను అనమాట. సడన్ గా దండం పెట్టుకునేసరికి ఆ గోవు ఆశీర్వదించినట్లు అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ టెంపుల్ తో అయితే మా వరంగల్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ 6-7 అయిందనమాట. మా దర్శనం టెంపుల్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి 1 డేలోనే చాలా టెంపుల్స్ అయితే కవర్ చేసాం. మాక్సిమం వరంగల్ లో అన్ని చూసేసాం మేమైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.